హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 1500కి పైగా పర్మనెంట్ జాబ్స్కి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇందులో మనకి చాలా రకాల గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. స్టార్టింగ్లోనే మీకు అప్ టు 45,000 వరకు సాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. సో మాకు గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ వీడియోని అయితే చూడండి. సో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అలాగే మనకి నిన్న గవర్నమెంట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని rకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, సో ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, సో మనకి June 8 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 28 June వరకు కూడా ఈ వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ వీడియోస్ అప్డేట్గా అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో వచ్చేసి మీరు ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. సో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు రిటర్న్ టెస్ట్ అనేది పెడతారు. సో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఆన్లైన్ నుండి కండక్ట్ అనేది చేయబోతున్నారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఆబ్జెక్టివ్ విధానంలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇందులో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి కూడా సేమ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి కూడా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. టోటల్గా మీకు 2 hours అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రతి రంగానికి మీకు 0.25 నెగటివ్ విధానం అనేది ఉంది. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఎగ్జామినేషన్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి చాలా తక్కువ అయితే ఉంది. అప్లికేషన్ ఫీజు అమ్మాయిలందరికీ ఫీజు లేదు అండ్ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఫీ లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ని బట్టి మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, సో మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్కి అయితే మేల్ క్యాండిడేట్స్ అయితే మినిమం 18 నుంచి 33 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫిమేల్ కేసే మీకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఇక్కడ 18 నుంచి 38 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. చూడండి, టోటల్గా వచ్చేసి 1535 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ప్రతి కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇందులో మనకి ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ వచ్చేసి మనకి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి మనకి ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనకి ఇదే నోటిఫికేషన్లో ఎంటీఎస్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి 100+ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. విద్యాశాఖలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్కి సంబంధించి ఇక్కడ
ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి టోటల్గా 110 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వివిధ విభాగాల్లో మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. మనకి నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి వేకెన్సీస్కి మనకి టోటల్గా వచ్చేసి 110 వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే జస్ట్ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ SSC అనేది పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఈ యొక్క ఫారెస్ట్ గార్డ్కి సంబంధించి వేకెన్సీస్కి మాత్రమే మీకు ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ అడిగారు. ఇందులో మనకి MTSకి సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి సో MTSకి సంబంధించి వేకెన్సీస్కి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అనేవి అవసరం లేదు. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయితే MTSకి సంబంధించి వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ సాలరీ వచ్చేసి మీకు లెవెల్ 1 ప్రకారం అయితే ఉంటుంది MTS పోస్ట్లకి అయితే. అండ్ ఫారెస్ట్ గార్డ్కి సంబంధించింది అయితే మీకు సెలెక్ట్ అయితే 50,000 వరకు అయితే సాలరీ వస్తుంది ఫారెస్ట్ గార్డ్ పోస్ట్లకి మీకు. ఎందుకంటే ఇది లెవెల్ 3 జాబ్ అనమాట. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీలో మీకు హైట్ అయితే అబ్బాయిలు అయితే 163 సెంటీమీటర్స్ ఉండాలి, అమ్మాయిలు అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. మీకు ST వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ST వాళ్ళైతే అబ్బాయిలు 152, అమ్మాయిలు 145 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అండ్ చెస్ట్కి సంబంధించి కూడా ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్ జనరల్ వాళ్ళు 84 సెంటీమీటర్స్ అండ్ జనరల్ ఫీమేల్స్ 79 సెంటీమీటర్స్, ST వాళ్ళు అయితే 84 సెంటీమీటర్స్ అబ్బాయిలు అండ్ అమ్మాయిలు అయితే 79 సెంటీమీటర్స్ వితౌట్ ఎక్స్పాన్షన్ అనమాట. అండ్ దీనికి సంబంధించి మీకు సెలక్షన్లో రిటర్న్ టెస్ట్ పెడతారు. అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పెడతారు. అబ్బాయిలు అయితే 25 కిలోమీటర్ డిస్టెన్స్ని వాక్ చేయాల్సి ఉంటుంది 4 అవర్స్లో. అలాగే అమ్మాయిలు అయితే 14 కిలోమీటర్ డిస్టెన్స్ని 4 అవర్స్లో వాక్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. ఇప్పుడు మనము చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ గార్డ్ కానీ MTSకి సంబంధించి వేకెన్సీస్కి మీరు జస్ట్ 10th క్లాస్ అర్హతతోనే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ మనకి ఎవరికి హెల్ప్ అవుతుందంటే మాకు తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, ఎక్కడైనా పర్వాలేదు మేము హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనే వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇది చాలా లాంగ్ అనమాట. అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది. సో ఎవరు కూడా దీన్ని నెగటివ్గా అయితే తీసుకోవద్దు. మనకి ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ నేషనల్స్ అందరికీ మనకి అవకాశం కల్పిస్తున్నారు అండ్ వేకెన్సీస్ కూడా పర్వాలేదు మంచి సంఖ్యలో ఉన్నాయి కాబట్టి. సో మీకు కనుక తక్కువ కాంపిటీషన్తో మాకు ఆల్రెడీ ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్లో ఉన్నాం, సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మేము ప్రిపేర్ అవుతున్నాం అన్నటువంటి వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది, 100 రూపీస్ కాబట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మీకు ఆన్లైన్ అప్లై వచ్చేసి June 8 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ సో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే ఒక వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.